హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన కొమ్మ కటింగ్ ద్వారా గులాబీ మొక్కను పెట్టుకున్నాం కదా, ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా అర్థమవుతుంది ఎలా పెట్టాననేది. అది చూడండి. ఇప్పుడు చిగుర్లు ఎంత చక్కగా వచ్చాయో. ఇలా కొమ్మ కటింగ్ ద్వారా ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు. అంటే రకరకాల గులాబీ మొక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాము, ఈజీగా బ్రతికిపోతుంది. ఎలా చేసుకోవాలనేది పూర్తి వివరాల గురించి ఆ లింక్ అయితే పెడతాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇది వచ్చేసి దాని పక్కన లెమన్ గ్రాస్ ఉంది, కొంచెం ప్లేస్ మధ్యలో ఇది పెట్టాను అనమాట. చక్కగా చిగుర్లు అయితే వచ్చినాయి. అలాగే మన గార్డెన్లో మొక్కలు, పూలు హార్వెస్ట్లు ఎలా ఉన్నాయి అనేది పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ నేను లెమన్ గ్రాస్ కూడా చిన్న మొలక వేశాను, చక్కగా గ్రో అయింది. చిన్నదే కొమ్మ తెచ్చి వేశాను, అంటూ ఏరు లాంటిది. అలా ఇది వచ్చేసి ఇది ఇంటి దగ్గర నుంచి కొమ్మ విరుచుకొని వచ్చాను. ఆల్రెడీ మీకు చూపించాను, వంకాయ మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇది చిట్టి రోజు అనమాట, ఇంటి దగ్గర నుంచి తెచ్చింది. డైరెక్ట్ ఆ కొమ్మని అందులో ఏమీ పెట్టకుండా డైరెక్ట్ పెట్టేశాను, ఊరికి అలా ఇలా చెక్కేశాను. అది ఈజీగా చిగుళ్ళు వచ్చేసి చక్కగా బ్రతికింది. అలాగే మన గార్డెన్లో ఇక కాటన్ ప్లాంట్ ఉండేది కదా, అది తీసేశాను. అక్కడక్కడ నేను ఇవైతే పెట్టాను, ఏంటంటే మిర్చి ప్లాంట్స్ పెట్టాను. ఇంకా అవే జర్మినేట్ అయినాయి ర్యాండమ్గా, అవన్నీ పెట్టేశాను. ఇంకా అలాగే మన గార్డెన్లో ర్యాండమ్గా టమాటోస్ కూడా వస్తున్నాయి. టమాటోస్ అంటే సీడ్స్ పడి ఇంకా అవి జర్మినేట్ అయినాయి. మామూలుగా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అలాగే గుత్తులుగా గులాబీ మొగ్గలు కూడా వస్తున్నాయి. గులాబీలు అయినా బాగానే హార్వెస్ట్లు అయితే తీసుకున్నాను. గులాబీలు రోజు పొద్దున్నే కోస్తున్నానని చెప్తున్నాను కదా. ఇక్కడ గుత్తులుగా వస్తున్నాయి. ఆ ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు తప్పక చూపిస్తాను. గులాబీలు, చామంతులు, అలాగే మందారాలు అయితే మొగ్గలు అయితే విపరీతంగా ఉన్నాయి ఇప్పుడైతే గార్డెన్లో. ఇక్కడ చూడొచ్చు, అసలు చామంతులు అయితే చాలా హార్వెస్ట్లు చేసుకుంటున్నాను పూజ కోసం అయితే. చాలా అంటే ఇంక ఈ సీజన్ మొత్తం ఇంకా చామంతులు ఎక్కడ మార్కెట్లో కానీ ఇంకెక్కడ గార్డెన్లో కానీ చామంతులు ఎక్కువ మొక్కలు ఉంటే మాత్రం విపరీతంగా పూస్తున్నాయి గార్డెన్లో మాత్రం. అలాగే ఈ రెడ్ మందారాలు కూడా ఎన్ని రోజులు అవుతుంది కదా పువ్వులు చూపించక, ఎందుకంటే పొద్దున్నే కోసేస్తున్నాను. ఇంకా రేపటికి పూసే పువ్వుల మొగ్గలన్నీ చూపిద్దామని ఈరోజైతే తీశాను. చూసారు కదా ఎంత అంటే ఇవన్నీ కూడా మనం పోషకాలు అయితే ఇస్తున్నాం కాబట్టి చాలా చక్కగా వస్తున్నాయి. ఇది వచ్చేసి డిసెంబర్ మొక్క. మన గార్డెన్లో మొక్కలు అన్నీ చూపించక చాలా రోజులు అవుతుంది, అందుకని చెప్పేసి ఈరోజు మన గార్డెన్లో మొక్కలన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి నిత్యమల్లిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి, వైట్, పింక్ చాలా ఉంటాయి. నా దగ్గర ఉంది మాత్రం ఆరెంజ్. ఈ నిత్యమల్లి ఏం లేదు, సీడ్స్ పడితే చాలు ఇంకా బీభత్సంగా గార్డెన్ అంతా జర్మినేట్ అయితే. అలాగే నాది ఇది వచ్చేసి ఆల్రెడీ మరువం మొక్క పెద్ద పోట్లో ఉండేది, అది చనిపోయింది. అయితే చిన్న కొమ్మలు నేనప్పుడు వేరే వాటిలలో పెట్టాను, అది ఇక్కడ బ్రతికేసింది. ఎప్పుడైనా మరుమంని పెద్దగా అల్లుకున్నప్పుడు కొమ్మలు విరిచి ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టవచ్చు. ఒకవేళ ఇది చనిపోయినా అవి బ్రతుకుతాయి, ఈజీగా కొమ్మ ద్వారానే బ్రతుకుతాయి. కరివేపాకుకు ఏదో పురుగు పట్టింది చూడండి, ఆకులు మొత్తం తినేస్తుంది, ఓన్లీ ఉట్టి కాడనే కనిపిస్తుంది. ఆ పురుగు ఏదో ఉంటే అప్పుడు తీసేశాను. మన గార్డెన్లో రెండు కరివేపాకు మొక్కలు ఉన్నాయి. నాకు ఒకదాని తర్వాత ఒకటి హార్వెస్ట్ చేస్తాను, నేను బయట అస్సలు కొనను కరివేపాకు. అలాగే చామంతులు చూడండి, ఇంతకుముందు చూపించింది వేరే మొక్క. మన గార్డెన్లో చామంతులు చాలా ఉంటాయి, ఇంకా పువ్వులు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి బాగానే. కాకపోతే ఈ మధ్య నేను పూజ కోసం పొద్దున్నే హార్వెస్ట్లు చేసుకుంటున్నాను కాబట్టి చామంతులు గుబురుగా పూసేంత వరకు కూడా నేను ఉంచట్లేదు. ఇంక ఇది ఒక్క నెలే కదా, ఇంత ఎక్కువగా అలంకరణ చేస్తాం కాబట్టి ఎక్కువగా కోస్తున్నాను. నెక్స్ట్ ఇంకా తర్వాత హార్వెస్ట్ చేయకుండా బుషిగా పెంచేస్తాను పువ్వులన్నీ కూడా. అలాగే ఇక్కడ వచ్చేసి వామాకు చెట్టు, ఇది కూడా చిన్న కొమ్మ తీసుకొచ్చాను నేను ఊరి దగ్గర నుంచి. అదే మీకు ఇంతకుముందు చూపించాను కదా, వంకాయ మొక్క, వామాకు, అలాగే లెమన్ గ్రాస్, ఇవన్నీ కూడా కొమ్మలు తీసుకొచ్చాను. లెమన్ గ్రాస్, వామాకు, వంకాయ, అలాగే ఒకటి రోజ్ ప్లాంట్ తెచ్చాను కదా, రోజు కొమ్మ తీసుకొచ్చి పెట్టాను కదా, ఇవన్నీ ఊరు నుంచి తీసుకొచ్చాను. కొమ్మలే ఈజీగా బ్రతికినాయి. అలాగే గార్డెన్లో ఈరోజు కాకరకాయలు అయితే కొన్ని హార్వెస్ట్ చేశాను, బాగానే వచ్చినాయి. ఒక్కటే పాదికి ఒక 5-6 కాయలు అయితే వచ్చినాయి. కాకరకాయలు అయితే ఇది నేను పెట్టింది కాదు, ర్యాండమ్గా వచ్చింది, ఆయన కూడా క్రాప్ మాత్రం బీభత్సంగానే ఇచ్చింది. అలాగే కొన్ని చిక్కుడుకాయలు కూడా సీడ్స్ వచ్చి నిండిపోయి ఉన్నాయి, అవి కొన్ని అయితే తీశాను.
అయితే ఏవైతే కొంచెం చిక్కుడుగాయలు ఎక్కువగా లావుగా ఉన్నాయో మళ్ళీ అవి ఏంటంటే అలాగే వదిలేసామనుకో అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేద్దామని వదిలేస్తే ఏమవుతుందంటే అవి ఎండిపోతాయి, మళ్ళీ మనం తినడానికి కూడా కుదరదు. అందుకని చెప్పేసి ఇప్పుడే స్టార్టింగ్లోనే కాయలను ఎండనివ్వకూడదు. అందుకే కొన్ని సీడ్స్ ఉన్నవి కోసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాకరకాయ ఆల్రెడీ ఒకటి కోసాను కదా, దీని సైడ్ అటు సైడు వీటికి మనం పాలినేట్ కూడా చేయనవసరం లేదు. ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ మీద హనీ బీస్ బాగా వాళ్తాయి. వీటికి ఇవే పాలినేట్ చేసుకుంటే అవే వాలడం వల్ల ఒక 4-5 కాకరకాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బుడ్డి కాకరకాయ ఉంది, అటు సైడ్ ఉన్నాయి, గోడకు అవతల సైడ్ ఉంటున్నాయి. ఈ మధ్య ఎలకలు కూడా తిరుగుతున్నాయి కానీ ఇంకా వీటిని ఏమనట్లేదు. టమాటాలు మాత్రమే తినేస్తున్నాయి పండుగానే. అది ఇంకో కొంచెం టైం పడుతుందని చెప్పేసి అది వదిలేసాను. అలాగే కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా హార్వెస్ట్ చేశాను. మన గార్డెన్లో ఇంత అంటే ఇట్లా దగ్గర నుంచి చిన్న మొక్కలు ఎన్నో ఉన్నాయి కానీ చూపించక చాలా రోజులు అవుతుంది. మనం ఇచ్చే పోషకాలు అవి ర్యాండమ్గా వచ్చి కొమ్మల ద్వారా కూడా చాలా చక్కగా మన గార్డెన్లో ఇన్ని రకాల మొక్కలు ఈజీగా బ్రతికినాయి. మందార కూడా ఆల్రెడీ నేను కొమ్మ ద్వారానే 2-3 రకాలు పెట్టాను. ఒకటే మందార 3-4 కుండీలలో కొమ్మ ద్వారానే పెట్టాను. ఊరికే బ్రతికేస్తాయి. ఇంకొక కాకరకాయ ఇది వదిలేద్దాం అనుకున్నాను కానీ అది కూడా పెద్దగానే ఉందని చెప్పేసి కట్ చేశాను. అలాగే పింకు ఇది కూడా అంతే, కొమ్మనే తీసుకొచ్చి పెట్టాను. ఇది కూడా ఈజీగానే బ్రతికింది. అంటే ఈ వీడియోలో మీకు తెలియజేసిందంటే కొమ్మ ద్వారా ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు ఈజీగా. గులాబీ కానీ ఇంకా చామంతులు కానీ కనకాంబరాలు కానీ ఏవైనా సరే ఈ సీజన్లో కూడా బ్రతుకుతాయి. ఎండాకాలంలో తప్ప వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ ఈజీగా బ్రతుకుతాయి. ఇంకా వింటర్తో పోలిస్తే వర్షాకాలంలో ఈజీగా బ్రతుకుతాయి. రెడ్ కలర్ మందార కూడా నేను కొమ్మ ద్వారానే బ్రతికించాను. అది కూడా మీకు చూపిస్తాను. చాలా మొగ్గలు అయితే వచ్చినాయి ఇప్పుడైతే అది. అలాగే మనం డైరెక్ట్ వేసే కిచెన్ కంపోస్ట్ వల్ల కూడా మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. మనం ఇచ్చే పోషకాల వల్ల కూడా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇందులో ఎర్త్వామ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి మొక్కలకి. అవి కూడా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల బాగా డెవలప్ అయినాయి. అసలు ప్రతి మట్టిలో కూడా గుళ్ళని చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా ఇది వచ్చేసి దొండపాల మొదల్లో మొత్తం టమాటో నారైతే వచ్చింది. మన మొక్కలకి ఎటువంటి పోషకాలు ఇవ్వలేము, ఇలాంటి కూరగాయలు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు జస్ట్ పూల మొక్కలనైనా పెంచుకోండి. కొమ్మల ద్వారా ఈజీగా బ్రతుకుతాయి. మీకు ఓపుకుంటే అన్నీ పెంచుకోవచ్చు. నేనైతే అన్నీ పెంచుతున్నాను కాబట్టి మీకు ఈజీ పద్ధతిలో పెరుగుతున్నాయి కాబట్టి మీకైతే తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మన గార్డెన్లో లిక్విడ్ పోషకాలు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క మొక్క కూడా, ఇప్పుడు కాకరకాయ మొక్క ఎగ్జాంపుల్, ఇన్ని కాయలు మొక్క పైన ఉన్నా కూడా ఇంకా పిందెలు కూడా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అలాంటివి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ మొక్కల్ని అంటే కొమ్మ ద్వారా కూడా ఈజీగా బ్రతికించుకొని ఇలా క్రాఫ్ట్లు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ టమాటోస్ ఇది వచ్చేసి దేశీ టమాటోస్, ఇది వచ్చేసి బెండకాయలు. ఇప్పుడే మీకు ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఇది చాలా రోజుల క్రితం పెట్టిన మొక్క, ఈ మధ్య జర్మినేట్ అయింది. ఇది వచ్చేసి రెడ్ మందార. ఇది కూడా కొమ్మ తీసుకొచ్చాను నేను ఊరు నుంచి. ఇది కూడా ఈజీగా బ్రతికింది. మన గార్డెన్లో ఇప్పుడు ఎన్ని రకాలు ఈజీగా కొమ్మ ద్వారా బ్రతికాయో చూడండి. రూపాయి ఖర్చు లేని మొక్కలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈజీగా ఇట్లా పెంచుకోవచ్చు. ఈ ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంటుంది. రెడ్ మందార ముద్దగా ఉంటుంది. అది కూడా బ్లూమ్ అయినప్పుడు చూపిస్తాను. మొగ్గలు అయితే చాలా వచ్చాయి. అలాగే గోరెంట ఇంకా బంతి ఇవన్నీ మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా. బంతి ఇప్పుడిప్పుడే బ్లూమ్ అవుతుంది. ఇక వంకాయలు అయితే పిందెలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇది కూడా ఈజీగా నేను ఊరు నుండి పెద్ద మొక్కనే తీసుకొచ్చి పెట్టాను డైరెక్ట్. ఈజీగా బ్రతికింది. ఏది బీవచ్చంగా అయితే క్రాఫ్ అయితే మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను. వంకాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయో. పెట్టి అందాజ ఒక 2 months అవుతుంది. 2 monthsకే ఎన్నో హార్వెస్ట్లు కూడా తీసుకున్నాను మేము. వంకాయ మొక్కకు కూడా ఇంకా డైరెక్ట్ ఇచ్చేయడమే ఏదైనా సరే. కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఇస్తున్నాను. ఇందులో ఇక్కడ వామాకు చెట్టుకి ఇక్కడ నేను మొత్తం నారు వేసాను. వేసి ఒక 2 days అవుతుంది. 3rd dayకి జర్మినేట్ అవుతుంది, అది కూడా చూపిస్తాను. ఇందులో ఏంటంటే మెంతులు వేసాను. ఇది జర్మినేట్ అయినాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకు ఖాళీగా ప్లేస్ వదిలేయటం అని చెప్పేసి ఇక్కడ మొత్తం మెంతులు వేసాను. వేసి 2 days అవుతుంది. 3 daysకి జర్మినేట్ అయితే రోజు వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఈజీగా మొక్కలను అయితే ఇలా పెంచుకోవచ్చు. ఎంత ఈజీ పద్ధతిలో పెరిగాయో మీరు చూస్తున్నారు కదా, వీడియో చూసారు కదా ఫ్రెండ్స్.
ఈజీగా మొక్కల్ని ఇలా పెంచుకొని ఇంట్లో ఉన్న వాటితో పోషకాలు ఇచ్చి చక్కటి పువ్వుల హార్వెస్ట్ కానీ వెజిటేబుల్ హార్వెస్ట్ కానీ ఈజీగా తీసుకోవచ్చు. గార్డెన్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.